ఈరోజు స్కందగిరి టెంపుల్లో 4వ వారం పూజ చేయడానికైతే వచ్చేసాను. ఇక ఈ ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. సికింద్రాబాద్లోని పద్మరావు నగర్లో వెలిసిన స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధమైనది మరియు మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడ స్వామివారు శ్రీవల్లి దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. గ్రహ దోషాలు పోగొట్టే సంతాన ప్రాప్తిని కలిగించే క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి నవగ్రహ సన్నిధి కార్తీక మాస పూజలు చాలా విశిష్టమైనవి. ఈ ఆలయ విశేషాలకు ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన ఈ ఆలయంలో 51 లేదా 101 ప్రదక్షిణాలు చేస్తే అప్పుల బాధ, సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక నవగ్రహ సన్నిధి గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలోని నవగ్రహ సన్నిధి ప్రత్యేకమైనది. దీనిపై కప్పు 12 రాశి చక్రాలు, 27 నక్షత్రాలను సూచిస్తూ జ్యోతిష్య శాస్త్రంలో పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇక్కడ కార్తీక మాసంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం హోమాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి మంగళవారం మహిళలు నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. 11 వారాలు కానీ లేదా 23 వారాలు కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఈ ఆలయం సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో పద్మరావు నగర్ వారాసిగూడ ప్రాంతంలో ఉంది. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 44X బస్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి 3 స్టాప్స్ తర్వాత ఈ స్కందగిరి ఆలయం వస్తుంది. ప్రతి అర్ధ గంటకు ఒకసారి ఒక బస్సు ఉంటుంది. ఇక్కడ సమయాలు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఇక సాయంత్రం 4 నుంచి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో పాటు శివ, విష్ణు, హనుమంతుడు, దుర్గాదేవి సపరేట్గా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా నవగ్రహ దోషాల కోసం వచ్చేవాళ్ళు రాహుకాల దీపాలు పెడుతూ ఉంటారు. రాహుకాల దీపాల కోసం ఎక్కువగా శుక్రవారం వస్తుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించడానికి ఒక ట్రే కూడా ఇస్తారు. ఆ ట్రేలో మనం ఆకు పెట్టి దీపాలు వెలిగించాలి. ఆ ట్రేకు వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక్కో వారం ఒక్కో నిమ్మకాయ చొప్పున పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ ఈరోజైతే చాలా రష్ ఉన్నారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈరోజు. కృతికా నక్షత్రం కూడా అంట, అందుకని విపరీతమైన జనం ఉన్నారు. ఇక్కడ ఈ ఉపాలయాలు కూడా ఎక్కువగా ఉంటాయి.